హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీతో అన్నమాట. వేసవికాలంలో మామిడి పండ్లు చాలా ఎక్కువ దొరుకుతాయి కదండి. మామిడి పండుతో మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను బాగా పండినటువంటి బంగినపల్లి మామిడి పండుని ఒకటి తీసుకొని ఇలా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు తీసుకున్నాను. అలాగే చల్లని పాలు ఒక కప్పు తీసుకున్నాను. ఒక స్పూన్ పంచదార, కొన్ని ఐస్ ముక్కలు తీసుకున్నాను. ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మామిడి పండు ముక్కలు, అలాగే మనం తీసుకున్నటువంటి పంచదార, ఐస్ ముక్కలు మరియు మనం తీసుకున్నటువంటి చల్లని పాలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం. ఇలా గ్లాస్లోకి వేసుకున్న తర్వాత మామిడి పండుని ఇలా సన్నగా కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే మనం తాగుతున్నప్పుడు అవి మధ్య మధ్యలో చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే నేను వెనిలా ఐస్ క్రీమ్ కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారండి. అలాగే టూటీ ఫ్రూటీ కొద్దిగా వేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి కాజు బాదాం పలుకులు కొన్ని వేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చల్ల చల్లగా ఈ ఎండాకాలంలో పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తారండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.